హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే పొద్దున్నే అంటే మా టైంలో 11. సో బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాక వ్లాగ్ స్టార్ట్ చేసా. హెడ్ బాత్ చేశాను అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ షూట్ చేయాల్సినవి ఉంటే అవి షూట్ చేశాను అనమాట. సో ఇది ఒక న్యూ డ్రెస్, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది చందేరిలో వచ్చిందనమాట. ఇవన్నీ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఉంటాను, మీరు అక్కడ చెక్ చేయొచ్చు. అండ్ ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి, సో వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఎస్ మీతో మాట్లాడి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ మధ్య మళ్ళీ యూట్యూబ్ ఆల్గరిథం అటు ఇటు ఉంది, సో ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రావట్లేదని చాలామంది చెప్తున్నారు. మోస్ట్లీ నాకు కుదిరినంత వరకు వ్లాగ్స్ పెడుతున్నా. మా హస్బెండ్ వచ్చాక ఇంకా ఫ్యూ డేసే ఉంది, ఐ థింక్ 3-4 days ఉంటుంది తను రావడానికి. ఇంకా తను వచ్చాక కొన్ని వ్లాగ్సే వస్తాయి మోస్ట్లీ, ఎందుకంటే ఫుల్ బిజీ స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకున్నాము. ఎంతవరకు ఇంకా వ్లాగ్స్ పోస్ట్ చేస్తానన్నది ఐడియా లేదు. కుదిరితే పోస్ట్ చేస్తాను తప్పకుండా. సో స్టే ట్యూన్, ఛానల్లో చెక్ చేయండి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి డాడీ నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాము, అందుకే రెడీ అయ్యి వచ్చా. అండ్ ఈ 2-3 days నుంచి అసలు క్లైమేట్ అయితే హారబుల్గా ఉంది. వర్షాలేమో కానీ టూ మచ్ ఆఫ్ ఎండ, హ్యూమిడిటీ ఉంది కదా, నాకైతే డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. అండ్ ఇక్కడ పని కంప్లీట్ అయ్యాక డాడీ రోజు కోవాకి వెళ్దామంటే వచ్చాము. బేసిక్గా డే టైంలో చాలా తక్కువ బయటికి వెళ్ళడం, బట్ ఆ రోజు మా డాడీ అడిగారు వెళ్దామని. ఇంకా నాకు కూడా చాలా ఇష్టం. రోజ్ కోవా ఆర్డర్ చేసాం ఫస్ట్ అయితే. ఇది రాజమండ్రిలోనే నాకు ఇంట్రడ్యూస్ అయింది పెళ్ళి అయ్యాక, బట్ భీమవరంలో కూడా ఇప్పుడు బాగానే దొరుకుతుంది. సో అది ఇద్దరం షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ తిన్నాం అనమాట. సో రోజ్ కోవా అయితే ఒక్క కప్పు తిన్నాం, చాలా హెవీగా అనిపిస్తుంది నాకైతే. టేస్ట్ వైజ్ ఓకే, రాజమండ్రికి దీనికి నాకు అంత డిఫరెన్స్ తెలిసే అంత అయితే పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ దాని తర్వాత కొంచెం రోజ్ కోవా కూడా ఆర్డర్ చేశారు. నేను ఎప్పుడు రోజ్ మిల్క్ తాగలేదు, సో రోజ్ మిల్క్ కూడా ఆర్డర్ చేస్తే కొంచెం టేస్ట్ చేయని వేశారనమాట డాడీ. ఇంకా అది తాగేసి ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఇద్దరం కలిసి. ఏముంది అందులో? ఏముంది? బిక్క ఉందా అషమ్మ? బిక్క ఉందా? అండ్ అషి ఏమన్నా కావాలంటే ఇలా బిక్క అని అడుగుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో తను తినే డ్రై ఫ్రూట్స్ అవి కొన్ని స్టోర్ చేస్తాము, వాటికి యోగట్ కోసము ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది తనకు కావాల్సినప్పుడు. అండ్ నిన్న నైట్ ఈవినింగ్ అలా ఇండస్ వ్యాలీ నుంచి కొత్త పార్సిల్ వచ్చింది, అది ఓపెన్ చేయలేదన్నమాట. సో మళ్ళీ కొత్త థింగ్స్ ఆర్డర్ చేశాను, అంటే నేను వెళ్ళిపోతున్నాను కదా ఫ్యూ డేస్లో, వెళ్ళే ముందు కొన్ని తీసుకుందామని. అండ్ మెయిన్ నేను ఈసారి ఎక్సైటింగ్గా వెయిట్ చేసింది పాల కుక్కర్ కోసం. మిల్క్ది కుక్కర్ వస్తుంది కదా ఇప్పుడు ఇండస్ వ్యాలీలో ఉన్నాయన్నమాట. సో వెంటనే ఆర్డర్ చేశాను అదొకటి. మెయిన్ పిల్లలకి పాలు కాయాలి కదా, సో గమ్ముని ఒలిగిపోకుండా. అండ్ నాకు ఎక్స్పీరియన్స్ లేనిది ఇప్పటి వరకు. మా చిన్నప్పుడు మా మదర్ వాడారంట, నాకు తెలియదు, బట్ ఈసారి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపించింది. సో అదొకటి ఆర్డర్ చేశాను అనమాట. క్వాంటిటీ బాగా అనిపించింది నాకు, దక్షిత్కి సరిపోయేలాగా. అండ్ ఆ తర్వాత కొత్తది సాంబార్ కోసం అన్నట్టు స్పెషల్గా ఒక బౌల్ తీసుకున్నాను పెద్దది, మీకు చూపిస్తాను. అందులో క్వాంటిటీ సైజ్ కూడా ఉంటుంది. సో ఇదే అనమాట, చూశారు కదా చాలా లోతుగా ఉందండి. నేను సాంబార్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 10 మెంబర్స్కి ఈజీగా పెట్టేసేయచ్చు. లోతుగా చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ చాలా దల్సర్గా కూడా ఉంది. మెయిన్ ఇండస్ వ్యాలీలో నాకు నచ్చేది స్టీల్ క్వాలిటీ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్. నేను ఎక్కువ యూజ్ చేసేది స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్సే, కుక్కర్స్ కానీ ఇలా బౌల్స్ కానీ హెవీగా ఆ ప్రైస్కి తగ్గట్టు అన్నట్టు ఉన్నాయి నాకైతే. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఈసారి మా మమ్మీ ఇలా సాంబార్కి ఒక బౌల్ తీసుకో పెద్దది అంటే, ఇక్కడ ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా అందుకని అంటే అదొకటి తీసుకున్నా. అండ్ నా కోసం ఈ ప్యాన్ ఒకటి తీసుకున్నా. ఇవి ఆల్మోస్ట్ ఒక 3 ఉంటాయి మా ఇంట్లో. నాకు జర్మనీ తీసుకెళ్ళడానికి ఇండక్షన్ బేస్డ్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట, అందుకని ఆ ప్యాన్ తీసుకున్నా. మా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో నా కూపన్ కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. అండ్ నా కూపన్ కోడ్ ద్వారా మీకు ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. అండ్ ఆల్రెడీ కొన్ని ఇండస్ వ్యాలీలో ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. సో నాకు అది స్టిక్ ఫ్రీగా వచ్చిందనమాట దాంట్లో. అండ్ నాకు ఒక థ్యాంక్ యూ కార్డ్ అండ్ కూపన్ కోడ్ లాగా కూడా ఒక కార్డ్ అది సెండ్ చేశారు. సో అదే మీకు కూడా ఇస్తున్నాను. సో ఎవరికైనా కావాలంటే లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, సో చెక్ చేయండి.
అండ్ ఈ పర్టికులర్ ప్యాన్లో మీకు చూపిస్తున్నాను. మోస్ట్లీ అన్నీ ఏ కర్రీ అయినా చేసేసుకోవచ్చు అండి. అడుగు పట్టడం అనేది మనకి ప్యాన్ డెన్సిటీ బట్టి ఉంటుంది అనమాట. సో ఇవి చాలా హెవీగా ఉంటాయి కాబట్టి అంత తొందరగా మాడదు. ఒకవేళ అడుగు పట్టినా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ పొటాటో ఫ్రై అవి మనం కొంచెం దగ్గరుండి కలిపితే బాగానే వచ్చేస్తాయి. కొంచెం ఏదైనా 1 or 2 times స్టిక్ అయినా అన్ని కర్రీస్ చాలా బాగా వస్తాయి. ఆ క్వాలిటీ నాకు అంత బాగా నచ్చింది. సో ఇక్కడ ఆ రోజు కొత్త ప్యాన్ వచ్చింది కదా, కర్రీ చేస్తున్నాను. నాకు ఇష్టమైన వంకాయ కర్రీ అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ నేను చేసిన కర్రీ వచ్చేసి వంకాయ మామిడికే. సో పునాస్ కప్పు కాయలు ఉన్నాయని చెప్పాను కదా, అది ఒక్కొక్కటి ఇక్కడ ఉన్న రోజులు మ్యాంగో ఎక్కువ కర్రీస్లో వేసుకొని పప్పులో వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను పచ్చడితో సహా. అండ్ ఇక్కడ కర్రీ చూసారు కదా, మంచిగా స్టిక్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. అండ్ వంకాయ మామిడికే ఎంతమందికి ఇష్టమో నాతో కమెంట్స్లో చెప్పండి. పులుపు స్పెషల్గా తినేవాళ్ళు చాలామంది ఉంటారు మ్యాంగో సీజన్ కోసం వెయిట్ చేసి. అండ్ ఫస్ట్ టైం కదా, సో కుక్కర్ కూడా ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నాబ్ అది సపరేట్గా ఇచ్చారు. ఆ నాబ్లో మనకి ఏదైతే మెజరింగ్ కప్ ఇచ్చారో చిన్నది, దాంతో వాటర్ ఫిల్ చేసుకోవాలండి. అప్పుడు ఫిల్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టాలన్నమాట. పెట్టి అందులో మిల్క్ అనేది యాడ్ చేసుకొని మనం స్టవ్లో పెట్టేస్తే మూత పెట్టినా పొంగకుండా చక్కగా అయిపోతుంది. సో చాలా ఈజీగా చాలా బాగా అనిపించింది ఆ రోజైతే నాకు. అండ్ అలా ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకా పైకి వచ్చాను అనమాట. ఎవ్రీడే వర్షం వచ్చేలాగే అనిపిస్తుంది. మార్నింగ్ అంతా ఎండ దంచుకోవట్టుంది, ఈవినింగ్ అంతా చల్లగా ఉంటుంది. అండ్ సారీ అండి, అసలు వీడియోస్ సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. మా హస్బెండ్ వచ్చేసారు అండ్ ఫుల్ బిజీగా ఉంటున్నాయి డేస్, చాలా హెక్టిక్గా. ఇంక వెళ్ళిపోవడానికి కొన్ని రోజులే ఉన్నాయి కదా, సో చిన్న చిన్న షాపింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఫుల్ బిజీ ఉండి వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం కుదరట్లేదు. అండ్ ఇంట్లో ఫుల్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి అనమాట. అందుకే కుదిరినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పకుండా చెక్ చేయండి ఛానల్లో. అండ్ ఇక్కడైతే డైలీ రొటీన్ అనమాట పువ్వులు కోయడం. పైన జాజులు అండ్ సన్న జాజులు 2 చెట్లు ఉంటాయి. సో అవి పువ్వులు అయితే కోసుకుంటున్నాను. నాకు స్పెషల్లీ జాజులు అంటే చాలా ఇష్టం. సో ఇవి కోసుకొని కింద సంపెంగ పూల చెట్టు ఉంది కదా, సో ఇంకా అది ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే చెట్టుకు వదిలేస్తే పాములు వస్తాయి అనమాట ఆ స్మెల్కి, అందుకనే భయం. తప్పకుండా వెతికి కోసేస్తాం. మనకి తెలిసిపోతుంది చుట్టుపక్కల అంతా స్మెల్ బాగా ఏమంటారు స్ప్రెడ్ అవుతుంది అనమాట సాయంత్రం అయ్యేటప్పటికి. స్మెల్ బట్టి మనకి తెలిసిపోతుంది ఏదో ఒక ఫ్లేవర్ అయితే ఉంది అని. అప్పుడు వెతికి కోసుకుంటాం అనమాట. అది గ్రీన్ కలరే ఉంటుంది, చెట్లు ఆకులు కూడా గ్రీన్లోనే ఉంటాయి కాబట్టి అంత ఈజీగా తెలీదు. సో కింద మా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి వెతికి కోయిస్తూ ఉంటాము. నాకు చాలా భయం పాములు ఉంటాయేమో అని, చాలా భయపడుతూ ఉంటా. అండ్ ఇంకా ఈవినింగ్ ఇక్కడ చెల్లి పూజ చేసుకుంటుంది. మమ్మీ మార్నింగ్ దీపారాధన చేసుకుంటే చెల్లి ఈవినింగ్ చేస్తుంది అనమాట. చాలామంది అడుగుతున్నారు పూజలు కానీ అలాంటివి ఏం పెట్టట్లేదు మీరు పెట్టండి అని. బేసిక్గా షేర్ చేయట్లేదు ఆ టైంలో, మేము ఏదో ఒక పనిలో ఉండడమో సమ్ బిజీ వల్ల అంతే. ఓం జగద్గురవే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్య ప్రదాయ నమః. ఓం అక్రాంత చిరచిత్ప్రభవే నమః. ఓం శ్రీ గణేశ సంపూర్ణం. ఏది నాన్న, ఏది బుల్లక్క, ఇవన్నీ చెప్పు నాన్న, వరుసగా చెప్పు. సిట్ ప్రాపర్లీ, చెప్పు. Yes, motorbike. Next. Car. Very good. Nana, sit properly. Sit properly. Sit properly. Cycle. అత్తి కాల్ది. బస్ కాడి నుంచి చెప్పాలి. ఆయిల్ బస్ కాడి నుంచి.
ఫైర్ ట్రక్, ట్రాక్టర్, ట్రక్ చెప్పాలి. చెప్పు. సరిగా చెప్పు. అండ్ ఈ షీట్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. కొన్ని లామినేటెడ్ షీట్స్ లాగా ఉన్నాయన్నమాట. సో అషి కూడా యూస్ అవుతుందని, ఇప్పుడు అషి కూడా చేతిలో ఏం దొరికినా చింపేస్తుంది, అందుకని కొంచెం సెలెక్టివ్గా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈవినింగ్ మా డాడీ వచ్చాక ఇంక ఇద్దరు తిన్నాక డాన్స్లు వేస్తారనమాట. ఇలా సాంగ్స్ ఏమన్నా పెడితే ఒకరిని చూసి ఒకరు ఇద్దరు డాన్స్లు వేస్తూ ఉంటారు. అండ్ ఇద్దరు కలిసి టైం ఎంత స్పెండ్ చేస్తారో, కొట్టుకోవడం కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ నో ఈ ఏజ్ పిల్లల వల్ల, ఈ ఏజ్ వల్ల ఏమో తెలియదు, కానీ ఫస్ట్లో ఉండేది కానీ ఇప్పుడు రీసెంట్గా చాలా ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఒకరినొకరు పుష్ చేసుకోవడం చూసారు కదా. ఇంక మేము అరుస్తూ ఉంటాం అనమాట వెనకాల, నో నో అని చెప్పేసి. అండ్ తాటికాయలు ఇప్పుడు బాగా వచ్చేవి కదా. సో మేము వచ్చాక ఇదే ఫస్ట్ టైం చేసుకోవడము. ఒక 3 తాటికాయలు అయితే ఈ మాత్రం గుజ్జొచ్చింది. నాకు చాలా ఇష్టం ఉత్తి తాటికాయలు కొంచెం పొయ్యి మీద కాల్చి తింటూ ఉంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మమ్మీ అట్టు వేస్తున్నారనమాట. బియ్యం నూకు ఉంటుంది కదా, లలితనో ఏదో బ్రాండ్, అది కడిగేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుంటే ఉబ్బుతుంది. అండ్ ఇక్కడ పీచు కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నాము. ఇది తీసుకున్న వెంటనే కలిపేసుకోవాలండి, లేకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అలా మారిపోతుంది. అండ్ రొట్టెలు కాబట్టి బియ్యం నూక వేస్తున్నాం. నాకు చాలా ఇష్టము బియ్యం నూక. మనం ఆడించుకున్నది కొంచెం ఫైన్ పౌడర్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇది ప్రాపర్గా నూకలాగా చాలా బాగుంటుంది. అండ్ దీనికి మెజర్మెంట్ అలా నాకు తెలియదండి. మేము తీసుకున్న 3 పెద్ద కాయలకి మమ్మీ ఆల్మోస్ట్ 2 kgs ఏమో రవ్వ వేశారు నాకు గుర్తున్నంత వరకు. సో వేసేసి ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఫ్రెష్ కొబ్బరికాయ లేదు ఇంట్లో, ఇంకా అందుకని తురిమేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ బెల్లం కూడా మనం టేస్ట్కి తగ్గట్టు, ఆ కాయ ఎలా ఉందో దానికి తగ్గట్టు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నారు మమ్మీ. బెల్లం వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ బెల్లం కరెక్ట్గా ఉండాలి, మరీ ఎక్కువైనా రొట్టె బాగోదు, మరీ తక్కువైనా చప్పగా అస్సలు బాగోదు. ఇంకా ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇలా కలిపేసుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక 3-4 hours అలాగా. బట్ ఓన్లీ తాటి పీచు గుజ్జు ఒకటే అయితే టేస్ట్ మారిపోతుంది, అదొక్కటి చూసుకోవాలి. సో మమ్మీ కలిపేసి ఉంచుకున్నారు. అండ్ ఇది మేము ఎలా చేస్తామన్నది చూపిస్తాను. కుక్కర్ ఉంటుంది, దల్సర్ కుక్కర్లో. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఉడకాలి కదా. సో మంచిగా పప్పు నూనె ఏదో నువ్వుల నూనె ఏదో వేశారు మమ్మీ. సో వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారనమాట. అప్పుడు మనం కలుపుకున్నది ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని దానిపైన యాడ్ చేసుకోవడమే. హోల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. సో దీనికి చాలా టైం పడుతుంది ఉడకడానికి, అది వేసిన మందం బట్టి అనమాట. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. గారెలు కూడా బాగుంటాయి. బట్ నాకు రొట్టె అంటే మెయిన్ ఇష్టము. ఫస్ట్ అయితే అదే సీజన్కి ఇదే తినడం కాబట్టి ఫస్ట్ రొట్టె వేయమని చెప్పాను. ఇదంతా పెద్ద ప్రాసెస్, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తాటి రొట్టె తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మేబీ వాళ్ళకి తాటికాయలు ఇవన్నీ దొరకకపోవచ్చేమో. బట్ మాకు కొంచెం విలేజ్ సైడ్ కాబట్టి బాగా దొరుకుతాయి. ఇప్పుడు బయట మార్కెట్స్లో కూడా బాగా దొరుకుతున్నాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్ లాగా అనమాట. సో మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను.
సో చూసారు కదా, ప్యాన్లో అంతా స్ప్రెడ్ చేసుకొని మమ్మీ ఇలా కొంచెం హోల్స్లా క్రియేట్ చేస్తున్నారు సో దట్ అంతా ఈవెన్గా కుక్ అవుతుందని. మనకి కుక్ అయ్యేటప్పుడు కూడా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా టైం పడుతుందండి. మా మమ్మీ అయితే ఒక విజిల్ కూడా వేయించినట్టున్నారు సో దట్ అంతా ఈవెన్గా కుక్ అయ్యి ఇది మాడాలన్నమాట. మాడితేనే దాని టేస్ట్ ఉంటుంది. ఇది వరకు కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు, ఆ టేస్ట్ కూడా చాలా బాగుండేది బొగ్గులు వాటితో. అండ్ ఫైనల్లీ ఇదిగోండి ఇలా ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.